ఇళ్లల్లో పని మనిషిగా చేరి యజమానుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్న కిలేడిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. హబ్సిగూడలోని ఓ రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో చేరిన తేజస్విని అనే మహిళ 9 తులాల బంగారం నగదుతో పరారవుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితురాల్ని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ జగన్ వెల్లడించారు. పని వారిని నియమించుకునే ముందు వారి ఆధార్ కార్డులు, గత చరిత్రను తప్పనిసరిగా పరిశీలించాలని ప్రజలకు సూచించారు. గ్రీనియన్స్ కాలనీలో మొన్న ఒక దొంగతనం జరిగింది. ఇంట్లో పని మనిషి చేరిన తర్వాత వాళ్ళతో అక్విటెన్స్ పెంచుకొని ఆ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను 2 రింగులు, 2 బ్యాంగిల్స్, ఒక చైన్, ఒకటి 2 చైన్లు, ఒక చంద్రహారం, మొత్తము బంగారు వస్తువులనని దొంగిలించి దాచిపెట్టిన తర్వాత పారిపోయే క్రమంలో ఈరోజు ఉదయం హబ్సిగూడ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఈమె అల్లం తేజస్వి అని చెప్పేసి, ఈమె అల్మాస్ కూడా మల్రెడ్డి నగర్ లో ఉంటుంది. యాక్చువల్గా నేటివ్ ఆఫ్ కొండనాగుల, అచ్చంపేట మండల్. ఈమె ఇక్కడ పని గురించి వెతుకుతూ కొంతమంది చెప్పి ఈమె ఇంట్లో పని కుదిరిన తర్వాత వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఈమె ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగతనం చేసుకుని ఈమె పారిపోయే క్రమంలో వితిన్ ఒక 36 అవర్స్ 48 అవర్స్ లోనే ఈమెను పట్టుకోవడం జరిగింది. దరఖాస్తు వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకోవడము 2 రోజుల తర్వాత చూసుకున్నారు. యాక్చువల్గా ఈ కేఎం రావు అనే వ్యక్తి సైంటిస్ట్, మన రిటైర్డ్ సైంటిస్ట్ గారు, స్ట్రీట్ నెంబర్ 8 హబ్సిగూడలో ఉంటారు. సో ఆమెను అరెస్ట్ చేసి ఆమె ద్వారా బంగారు ఆభరణాలు దాదాపు 9.5 తులాలు బంగారు ఆభరణాలు, 10,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా సుమారు 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను సొమ్మును రికవర్ చేయడం జరిగింది.